ఇప్పుడు కేటీఆర్ ఒక తుపాకి రాజన్న ముచ్చట్టుంటే ఎవరైనా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు నాయకుడు ఎవరైతే ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన పనులు ఖచ్చితంగా చెప్పుకోవాలి. చెప్పుకోగా కూడా అదనడా నువ్వు పని చేయలేక చెప్పుకునే ముఖం లేదు నీకు. ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట ఎన్నడన్నా ఈ విధంగా ఈరోజు ఈ విధంగా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చినావా నీ ముఖానికి? ఒక రేషన్ కార్డు, ఒక ఇందిరమ్మ ఇల్లు, ఒక అదేవిధంగా సన్న బియ్యం, 200 యూనిట్ కరెంటు మాఫీ, బస్ ఫ్రీ, ఉచిత బస్ ఫ్రీ, 59,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఎన్నడన్నీ చేసినావా? చేయంగా అద్దన్నారు ఎవరన్నా? నీ దగ్గర రాజ్యము, మా మీడియా మిత్రులు చెప్తాం, మీ దగ్గర రాజ్యము. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ, సంతోష్ రావు, ఆ రావు ఈ రావు అంతా దొరలే కదా. మీ దగ్గర రాజ్యం కేసీఆర్ రాజ్యమే కదా, రాజ్యం వేరే వాళ్ళు కాదు కదా. మీ రాజ్యంలో కూడా మీరు పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు చేయంగా ఎవరైనా అద్దన్నారా మిమ్మల్ని? ఈరోజు పేదవాళ్ళకి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి అందజేస్తుంటే ఎన్నడన్నా జీవితంలో డబ్బున్న వాళ్ళు రైస్ అయితే సన్న బియ్యం తింటుందో పేదవాళ్ళు ఆ విధంగా సన్న బియ్యం తినే ఆలోచన చేద్దాము, వాళ్ళకి అమలు చేద్దామని మైండ్లో కేసీఆర్ కానీ నీకే వచ్చిన అదా నీకు? ఇలా పేదవాళ్ళ ముఖాలకు సంతోషం చూడు. మా చెల్లెలు సంతోషంగా అన్న 10 సంవత్సరాలకి రేషన్ కార్డు దరఖాస్తు ఇస్తే అప్పుడున్న మంత్రి అప్పుడున్న టీఆర్ఎస్లోకి ఇస్తే కాగితం తీసి గోర పడేసింది అన్న. ఇలా రేషన్ కార్డు నేరుగా పిలిచి మాకు రేషన్ కార్డు ఇచ్చి దాని మీద సన్న బియ్యం ఇస్తున్నాం అన్న. మాకు అంతకంటే ఏం కావాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇంద్రమ రాజ్యాన్ని మేము మర్చిపోమని బతుకున్నంత వరకు అని చెప్పి అంటున్నాను.